జై శ్రీ మాతాజీ అండి. ఈరోజు శ్రీ మాతాజీ పాదపద్మాల వద్ద ధ్యానం చేయడానికి వచ్చిన అందరు సహయోగులకి నమస్కారం. ముందుగా శ్రీ మాతాజీకి నమస్కరించుకుని బంధం తీసుకుంటామండి. చిత్తాన్ని మన లోపలికి, హృదయంలోకి తీసుకుని వద్దాం. శ్రీ మాతాజీ, మీ పిల్లలమైన మేము ఈరోజు మీ పాద పద్మాల వద్ద ధ్యానం చేయడానికి ఉత్సుకతతో ఉన్నాం. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి. మహామంత్రాలు తీసుకుందామండి. శరత్ గారు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళీ త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ గణేష్ మంత్ర. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన రెండు చేతులు భూమి మాతపై ఉంచుదామండి. శ్రీ మాతాజీ, దయచేసి నా స్థూల శరీరంలో కానీ సూక్ష్మ శరీరంలో కానీ ఉన్న అన్ని బాధల్ని భూమిలోకి తీసివేయండి.
శ్రీ మాతాజీ దయచేసి నా స్థూల శరీరంలో కానీ సూక్ష్మ శరీరంలో కానీ ఉన్న అన్ని బాధల్ని భూమిలోకి తీసివేయండి. ఇప్పుడు మన ఎడమ చెయ్య శ్రీ మాతాజీకి వేసి కుడి చెయ్య భూమి పైన. మన చిత్తం హృదయంలో కానీ సహస్రారంలో కానీ శ్రీ మాతాజీ మీరే సాక్షాత్తు శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథ్. శ్రీ మాతాజీ మీరే సాక్షాత్ శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథ్. దయచేసి మా ఎడానాడిలో ఉన్న అన్ని బాధల్ని భూమిలోకి తీసివేయండి. శ్రీ మాతాజీ మాది ఒకే ఒక్క కోరిక, మీతో పరమ ఏకాకారిత. శ్రీ మాతాజీ మాది ఒకే ఒక్క కోరిక, మీతో పరమ ఏకాకారిత. ఇప్పుడు మన కుడి చెయ్య శ్రీ మాతాజీకి వేసి ఎడమ చెయ్య ఆకాశం. శ్రీ మాతాజీ మీరే సాక్షాత్ శ్రీ మహాసరస్వతి, శ్రీ హనుమాన్. శ్రీ మాతాజీ మీరే సాక్షాత్ శ్రీ మహాసరస్వతి, శ్రీ హనుమాన్. దయచేసి నా పింగళా నాడిలో ఉన్న అధికమైన వేడిని ఆకాశంలోకి తీసివేయండి. నేను అనే భావనని దయచేసి తీసేయండి. ఇప్పుడు రెండు చేతులు శ్రీ మాతాజీకి వేసి శ్రీ మాతాజీ మీరే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి, శ్రీ గణేష. శ్రీ మాతాజీ మీరే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి, శ్రీ గణేష్. దయచేసి మా అందరికి సంపూర్ణ సమస్థితిని ప్రసాదించండి. సంపూర్ణ సమస్థితిలో ఉండేలా సమస్థితిని ఇవ్వండి.
శ్రీమాతాజీ దయచేసి నా హృదయంలోకి రండి. ये दो मेरे फोटो हैं। శ్రీమాతాజీ దయచేసి నా సహస్రారంలోకి రండి. శ్రీమాతాజీ నా యొక్క సంపూర్ణ శరణాగతిని స్వీకరించండి. శ్రీమాతాజీ మీరే నాయందు సంపూర్ణ నిర్విచార స్థితి. ఈ స్థితిలో కొంచెం సేపు తల్లితో ఉందాం. ఇప్పుడు శ్రీమాతాజీ ప్రవచనం 1976 ఏప్రిల్ 6వ తారీఖున ముంబైలో ఇచ్చిన అమృతవాణిని విందాం. हे सहजयोगाचे कार्य किती विशेष आहे. मी आपल्याला आधी सांगितलं आहे की गणपती सारखं एक नवीन मॉडेल शरद 2840 की पवित्रता असायला पाहिजे. हिचं कार्य होईल आणि तोच खरा लाभ. तुम्ही इन्कम टॅक्स मध्ये थोडेसे पैसे वाचवले, समजा काहीतरी घोटाळे गडबड करून तुम्ही वाचून ठेवले, क्यों? कि तुम्हारे सामने जो भी प्रश्न है उन प्रश्नों को कि तुम्हारे सामने जो भी प्रश्न है उन प्रश्नों को तुम अचेतन में, तुमको अपनी लड़की का प्रश्न है समझ लो, उसमें तो उसका उत्तर मिल जाएगा. अब तुम अगर सोचते हो कि इस चीज से लाभ होएगा, वो नहीं बात. जो परमात्मा सोचता है तुम्हारे लिए जो हितकारी चीज है वो घटित हो जाएगी, वो तुम कर भी नहीं सकती हो. इसलिए उसको छोड़ दो. तुम क्यों बीच में तंगड़ियां तोड़ रही हो? तुम क्यों परेशान हो रही हो? तुमको परेशान होने की कोई जरूरत नहीं. तुम छोड़ तो दो. जो तुम्हारे सारे प्रश्न को सॉल्व करने के लिए पूरी इतनी कमेटी बैठी हुई है, उनके पास छोड़ो. तुम सहयोग में यही तो कमाल है कि सर का बोझा उतर गया उनके खोपड़ी पर. छोड़ के देखो, ऐसे कमाल होंगे कि बस. लेकिन मनुष्य की खुददारी की बात हो जाती है. आखिर तक वो ऐसा ही सोचते रहता है कि नहीं, मुझी को करना है. और सोचते रहिए, एक के ऊपर एक ताना बाना चलता रहेगा. कितना भी आप करते रहिए,
आखिर में आप पाइएगा कि आप कहीं भी नहीं पहुंचे और आखिर पागल खाने में ही आप जाइएगा। आपके प्रश्न हल करने के लिए एक बहुत बड़ी कमेटी बैठी हुई है, उसमें 5 तत्व के अधिनायक बैठे हुए हैं ब्रह्मदेव, सारे धर्म के बनाने वाले बैठे हैं विष्णु, और सारे संसार की स्थिति लेकर के और लय लेकर के बैठे हुए हैं शंकर। उनको भी तो कभी कभी चांस दो कि तुम ही लोग सारे प्रश्न को ठीक करोगे। और जैसे ही आप निर्विचार में होना शुरू कर देंगे, आप देखिएगा आपके अंदर ये तीनों ही शक्तियां अपने आप बन जाएंगी, अपने आप सुलझ जाएंगी, धर्म, अर्थ और काम, बिल्कुल वो ठीक से अपने अपने जगह बैठ जाएगी। निर्विचारिता में रहने से आपके अंदर के जो प्रश्न हैं उसमें कॉस्मिक चेंज आता है। एक कोई अंदरूनी घटना घटित होती है, उसके सूत्र पे घटना होती है। जैसे एक आदमी समझ लीजिए शराब पी रहा है, मिसाल की तौर, वो मेरे पास आता है, माता जी ये शराब पीता है, इसको शराब छुड़ाओ। उसकी कुंडलिनी जागृत करते ही उसके अंदर की कॉस्मिक दशा ऐसी हो जाती है कि वो शराब पीता है तो उसको उल्टी होती है। फिर ये भी हो सकता है कि शराब की भी जो मादक शक्ति उसको भी खत्म कर सकते हैं। जब शक्ति पे बैठे तो हर तरह की शक्ति को ले सकते हैं, जितनी डिस्ट्रक्टिव शक्ति है उस सब को खत्म कर सकते हैं। लेकिन आप जो ये अपने छोटे से दिमाग से हर एक चीज को सुलझाने का प्रयत्न करते हैं, उसी में गड़बड़ हो जाता है। बिल्कुल निर्विचार, मेरे पैर पे भी लोग रहते हैं तो भी वो विचार में रहते हैं। मुझे इतना आश्चर्य होता है, कम से कम मेरे पैर पे तो विचार छोड़ दो, वहां पे भी उनका चलते रहता है विचार। मैं कोशिश कर रही हूँ, हाथ पर चला रही हूँ, ये कर रही हूँ, सारा तांडव नृत्य हो रहा है और ये लोग इधर विचार ही कर रहे हैं। कम से कम मेरे पैर पे विचार छोड़ना आना चाहिए। फिर धीरे धीरे ये आदत बनते जाएगी निर्विचारिता की। बस एक छोटी सी चीज है कि निर्विचार में रहना सीखो। कोई सा भी आपका प्रश्न हो, निर्विचार में रहो। ऐसे मैं आपको सुझाव देती रहती हूँ, आपका ये चक्र क्यों पकड़ता है, वो चक्र क्यों पकड़ता है, छोटी छोटी बातें हैं, उसको समझ लेना चाहिए। आपका शरीर ठीक रखो, मन ठीक रखो। मन की भी बहुत सारी बीमारियां होती हैं। औरतों को बीमारी होती है कि आदमियों के पीछे में मरो, खास करके आदमियों को और बीमारियां होती हैं। मन की अनेक बीमारियां होती हैं, उधर जरा सा चित्त रखो, निर्विचार में रहो। एक छोटी सी चीज करने से ही आपका जो स्वयं हृदय में बैठा हुआ स्व है, उसका प्रकाश फैलना शुरू होगा। और वो ही प्रकाश है जो आपके अंदर ये वाइब्रेशंस की तरह से बह रहा है। यह आपके अंदर बसा हुआ परमात्मा का जो अंश है, स्व, सेल्फ, उसका प्रकाश सारे संसार में जाता है और लौट के आपके पास आ जाता है। पैराबोली में अनेक उसकी लहरें चलती हैं, गोल गोल घूम के आपके हृदय में आ जाता है। अपनी जो बातें है उसे ठीक रखो, आपका शरीर ठीक रखो, जो आपका दीप है, आपकी जो शक्ति है, तेल, दिमागी जमा खर्च जो है उसमें खर्च न करो। लौ को सीधे लगाओ, जो लौ के ऊपर का हिस्सा है उसको मां से चिपका लो, उसके पैर में बांध दो, सीधी की सीधी लौ। निर्विचारता में निर्भीकता से जलती है। और जब ऐसा आदमी कहीं खड़ा होगा तो उसकी तेजस्विता देखकर लोग कहेंगे कि भाई तुम्हारे गुरु कौन है, ये तुमने किससे पाया। यही सहज योग के लिए आप लोगों को करना है। जहां तक हो सके निर्विचार रहें।
हम तो धक्का दे ही रहे हैं कुंडलिनी को, आपको भी वहां रखने का कोशिश कर रहे हैं। आप भी जरा कोशिश करें, कोई विचार नहीं आना है। और अपना माथा किसी के आगे मत झुकाना, याद रखना, किसी के आगे जाकर माथा नहीं झुकाना है, कोई भी हो। बहुत से लोग सहयोगी के आगे माथे झुकाते मैंने देखा है। ये सब फालतू की बातें करने की जरूरत नहीं। मूर्तियों में भी देख के जिसके वाइब्रेशन ठीक हो, ठीक है। मूर्तियों से आप बहुत बड़ी मूर्तियां हैं, आप स्वयं एक मंदिर है, क्या वो मूर्ति थोड़ी आपके वाइब्रेशन जानती है? वो तो उसमें से वाइब्रेशन बस आ ही रहे हैं बस, और क्या हो रहा है? आप तो अपने हाथ भी चला सकते हैं, दूसरे को आप जागृति दे सकते हैं, किसी का चक्र खराब हो उसको आप ठीक कर सकते हैं। मूर्ति तो बैठी सिर्फ वाइब्रेशन छोड़ रही है। सहयोग में बंबई सेंटर में बहुत काम हुआ है, इसमें कोई शक नहीं। और लोगों ने बहुत अपने को ऊंचा उठा लिया है। और वैसे भी महाराष्ट्र में बहुत काम हुआ है। एक छोटे से गांव में, राहुरी में बहुत काम हुआ है। जितना आप गहरा उतरेंगे उतना ही गहरा काम होगा। अपने को बहुत ज्यादा लोग नहीं चाहिए, थोड़े ही लोगों से काम बन जाएगा, लेकिन जो भी हो वो पक्के हो। आता काही प्रश्न असले तर विचारा। राजकारण हो तो कृष्ण के जैसा। जिस राजकारण के कारण संसार का हित हो, वही राजकारण एक सहयोगी पे कराते हैं। यानी कैसे? मैं करती हूँ, आप लोगों को पता नहीं राजकारण। राजकारण इस तरह से करना चाहिए कि खूबी से आप उसमें से हित आदमी का निकाल लें, होशियारी से उसकी जो अच्छाइयां है उसको उठा ले। सीधे हाथ से तो आप लोग लेने वाले नहीं, तो उस पे कुछ चॉकलेट चढ़ा करके आपके मुंह में दे दिया। मुझसे बढ़ के कोई राजकारणी नहीं है, बच के रहो। बड़ी राजकारणी हूं मैं। और अगर कोई ज्यादा नेगेटिव होता जाता तो उसको भिड़ा देती हूँ दूसरे नेगेटिव आदमी के साथ में। लड़ते रहो, अमरते रहो। लेकिन मेरा जो राजकारण है वो तुम्हारे हित के लिए, क्योंकि सीधे रास्ते आने नहीं वाले, तो राजकारण खेलना पड़ता है, फिर अंत में आते हैं। लेकिन विजडम किस चीज में? कि हम अपना अच्छा देखें, हम अपने अच्छे का सोचें, हम अपना हित सोचें। ये हित की गंगा बह रही है। दूसरी नेगेटिविटी आदमी में किस तरह से आती है? अपनी तरफ नजर रखें। पहले ये नेगेटिविटी में हम किससे ज्यादा दोस्ती करते हैं, हम किससे ज्यादा मिलते हैं, मिलना बंद करिए, फौरन बंद करिए। कोई अगर 50 साल से ऊपर के तो वो ग्रुप बना लेंगे। हर एक चीज ग्रुप बनाने के लिए इंसान को कुछ लगता ही नहीं है। क्या भगवान ने आपको कोई ग्रुप में पैदा किया है? अभी तो इंटरनेशनल लेवल पे उतरने की बात है, उसके बाद यूनिवर्सल लेवल पे उतरने की बात है। अभी तो गिरगांव दादर ही हो रहा है इधर।
तो एक बड़ा भारी हम लोगों का जो दुश्मन है वो है राजकारण, जो हमारे अंदर बैठा हुआ एक दुश्मन है हमारा बहुत बड़ा। काम क्रोध मद मत्सर वगैरह तो वो तो बहुत साफ है, लेकिन ये चोरी छुपे बैठे हुए अपने अंदर मन में एक बड़े दुष्ट जीव है जिसका नाम है राजकारणी स्वभाव। तो अपने से कहना चाहिए, ओ मिस्टर राजकारणी जरा चुप रहिए, आप हमको मत पट्टी पढ़ाइए। बड़ा चोर बैठा हुआ है अंदर में, उसका ख्याल रखो। दूसरी नेगेटिविटी कैसी आती है कि हम मिस आइडेंटिफाइड हैं किसी चीज से, माने ये कि हम कहें क्या यहाँ तक कि हम हिंदुस्तानी हैं। आप कोई हिंदुस्तानी वगैरह नहीं, आप इंसान हैं, ये बात बिल्कुल सत्य है। अब उससे और बारीक बारीक में आइए, होते होते अब मैं किसका नाम लूं कि हम उस गणपति के पास में रहने वाले हैं, या उसकी जो मिट्टी है वो हमारे फलाने गांव से आती, तो हम सब एक। इस कदर के मिस आइडेंटिफिकेशन महामूर्खता के मनुष्य के दिमाग में हमेशा रहते। जब आप अनेक जन्मों में विश्वास करते हैं तो आप ये किस प्रकार कह सकते हैं, क्या आज आप अगर ब्राह्मण है तो कल आप चमार भी हो सकते हैं, और हो सकता है कि आप मुसलमान से आज आकर के यहाँ ब्राह्मण बने बैठे हैं। क्या आपको पता है आपका पास्ट क्या था? तो अपना जो गत है, जो भूत है, जो पास्ट है, उसका भी अगर सत्य आप देख ले, उसका भी अगर आप मत्यर्थ देख ले, उसका भी आप अगर तत्व पहचान ले, तो आप उसको भी बिल्कुल समझ सकते हैं कि ये सब बकवास। यानी आप देख सकते हैं कि मैंने ये मिट्टी कहां से इकट्ठी की है मूर्खता की। एक जन्म में मैं तो मुसलमान था, एक जन्म में मैं राजा था, एक जन्म में भिखारी हूं। ये मिट्टी मैंने कैसी मूर्खता की इकट्ठी की है, उसके तत्व को देखना चाहिए, और उसका तत्व महाकाली का है। उसका तत्व महाकाली का है। अगर उसको आपने समझ लिया कि ये जो कुछ भी हमारा पास्ट है, ये हमारी बेवकूफी के कारण वहां जमा है। मैं इसकी लड़की, मैं शिवाजी महाराज की फलानी ढिकानी होगी। कौन शिवाजी महाराज? कहाँ है वो? आए मेरे सामने तो पूछे, वो कहाँ और आप कहाँ? वो आए तो घोड़े पे आएंगे? हम यहाँ के ब्राह्मण आए हैं, हम वहां के वो आए हुए हैं, पोप साहब हम फलाने आए हुए हैं। ये सब मिस आइडेंटिफिकेशन इस जन्म के भी बहुत सारे, ये भी एक तरह से पास ही है, क्योंकि इस मोमेंट में तो नहीं है, इस समय तो नहीं है। इस समय ये आइडेंटिफिकेशन, इस समय में आप क्या है? एक ही तत्व है कि आप सब मेरे बेटे, इसके सिवा और कोई सत्य। सबको मैंने अपने सहस्त्रार से जन्म दिया है, इसके अलावा दूसरा कोई भी सत्य। यही एक सबसे बड़ा महान सत्य है, इसे शिरोधार्य करें। जो इसको नहीं शिरोधार्य करता है वो कभी भी सहज योगी ऊंचा उठ नहीं सकता है, वो दूसरों को हमेशा खींचता रहेगा। अपनी नेगेटिविटी से दूसरों को खींचता रहेगा। वो अपने को बहुत अक्लमंद समझे, कुछ भी समझे, लेकिन उसको जानना चाहिए कि न तो वो खुद उठ रहा है, न तो दूसरों को उठने दे। आप सब एक ही माँ के बेटे हैं और सब यूनाइटेड है। इतना ही नहीं, एक ही शरीर के अंदर पनपने वाले आप महत्वपूर्ण चक्र है। ये आप जानते हैं कि नहीं जानते? विराट के अंदर अनेक छोटे छोटे सेल्स हैं, छोटे छोटे पेशियां हैं, उसमें से आप जागृत पेशियां हैं। आप जागृत हैं। आप में से कोई वो पेशियां हैं जो हृदय में है, कुछ है जो ब्रेन में है, कुछ है वो उसके लंग्स में,
कुछ है वो उसके पेट में है। जो जो जागरूक ऑटोनॉमस काम है उसके अंदर की पेशियां आप लोग आप बहुत महत्वपूर्ण है। इस चीज का आइडेंटिफिकेशन तादाद में आप में नहीं। आप ऐसे तो बहुत महत्वपूर्ण बनते हैं, हम ये हैं वो हैं वो हैं, हमारे लिए क्या है, आप धूल के बराबर हैं। लेकिन इन रिलेशन टू सहज योग के साथ संबंधित जब आप हैं तभी आप महत्वपूर्ण हैं, नहीं तो आपका परमात्मा को कोई भी महत्व नहीं है, समझ लीजिए। आप व्यर्थ है, परमात्मा ऐसे हजारों उठा के फेंक देंगे वो उनके पांव के धूल के बराबर है। आपका महात्म्य तभी है जब आप सहज योग के रिलेशन में कहां तक उठते चले जाते। हिंदुस्तानी आदमी के शरीर व्यवस्था, उसकी मानसिक व्यवस्था, उसका सब कुछ एक अलग ढंग का है। चीनियों का अलग ढंग का है, अंग्रेजों का अलग ढंग का है, सबने अपना अपना बना लिया है मटका। लिंबूचा सगळ्यांच्या डोक्यात पण तरी सबने अपने अपने मटके बना लिए। किसी का कैसा शेप है, किसी का कैसा शेप है, उसमें कोई हर्ष की बात तो होनी नहीं चाहिए। लेकिन उसके अंदर का माल मसाला भी एक विशेष रहता है। जैसे आप मराठी घर में जाओ तो वहां अलग तरह की फोड़नी देते हैं, यूपी में जाओ तो वहां अलग तरह का। घरोघर मातीच्या चुली असल्या तरी सुद्धा हर एक का अलग अलग फर्क तमाशा बना के रखा। अब ये भी मिस आइडेंटिफिकेशन कितना बड़ा जबरदस्त है कि हम लोग सब अलग अलग हैं, हम लोग फर्क हैं, हमारे अंदर एक ही सुगंध अपना ही बह रहा है। इससे एक तो कम से कम तादात्म्य कर लेना चाहिए। पहला सत्य ये कि तुम लोग सहयोगी हो, माने माताजी निर्मला देवी के सहस्त्रार से तुम लोग पैदा हुए हो। और दूसरा सत्य ये कि तुम सत्य से ही तादात्म्य कर सकते हो, असत्य से नहीं। जैसे ही तुमने क्या, तुम्हारे वाइब्रेशंस बंद हो जाएंगे। अगर तुम मुझे भी कहो कि माँ तुम ये करती हो तो अच्छा भाई करते हैं, क्योंकि हम ही जब सब करते हैं तो ये भी करते हैं, उसकी भी रिस्पॉन्सिबिलिटी हमें लेनी चाहिए। पर तुमने भी तो कोई खराबी की है अपनी। हम जो बात कह रहे हैं उस तरह से चलो तो सब ठीक होने वाला है। इसलिए जितनी भी इस तरह की गलत धारणाएं हैं उसको बैठ करके लिख करके कि मेरे खोपड़ी में ये आया हुआ है फलानी जगह से, क्योंकि मेरी माँ ने ये पढ़ाया था, क्योंकि मुझे स्कूल में ये पढ़ाया गया, फिर मेरे देश में ऐसा पढ़ाया गया, ये सब गलत बातें मुझे निकाल देंगी। तभी सहयोग से सहयोगी एक ऊंचे तबके के लोग अपने आप ऊपर उठाएगा। जैसे चलनी आप घुमाइए तो चलनी में ऐसे लोग ऊपर आ जाएंगे और बाकी सब नीचे। परमात्मा से एकात्मता ने, प्रभु परमेश्वर से दोस्ती जोड़नी चाहिए। उसके सर्वशक्तिमान स्वरूप में एकाकार होना चाहिए। इसको जब आप समझ लेंगे और उससे अपने को तादात्म्य करना। सत्य तो सब जानते हैं, ऐसे लेक्चर देने वाले बहुत हो गए, लेकिन इस सत्य से अपने को तादात्म्य करते ही साथ आप उधर नहीं बैठे, आप यहाँ के बैठ गए।
साइड बदल गए आप। सूर्य की तरफ आप मुख नहीं कर रहे हैं, आप स्वयं सूर्य हो गए। अभी आपने सिर्फ सूर्य की तरफ मुख किया है, फिर आप स्वयं सूर्य हो जाएंगे। अपनी क्षुद्रता को देखते जाओ, अपने छिद्रों को नापते जाओ। मैं तुम सबको सूर्य बनाना चाहती, इसके सिवाय और मैं कुछ नहीं चाहती। जो लोग अभी तक इस चीज को नहीं समझ पाए और जान नहीं पाए हैं, वो छोटी दृष्टि के हैं, उनमें वो विशालता नहीं आ पाई। लेकिन तुम लोग सब अपने को विशाल बनाओ। दूसरा चाहे छोटा हो जाए, आप अपने को अलग अलग तरीके से विशाल बनाओ। विशालता से ये सब शुद्धताएं जो हैं ये खत्म हो जाए। अपने और दृष्टि करते वक्त अपने अंदर के दोष देखने पर अपने को कोई कंडेम करने की जरूरत नहीं है, अपने को बुरा मानने की जरूरत नहीं है, क्योंकि वो भी एक तरीका भागने का है। ये बड़ा भारी अपने से भागने का तरीका बनाया मनुष्य ने, ये मैं समझ गई। अब उसका ऐसा तरीका है कि उसने ऐसा कह दिया कि साहब हाँ मैं तो हूं ही खराब, माता जी मैं बहुत खराब आदमी हूं, बस ये तो बेशरम हो गया। जैसे कि कहते हैं कि हिपोक्रेसी दुनिया में नहीं होनी चाहिए। बेशर्मों से तो हिपोक्रेट्स अच्छे होते हैं मेरे विचार में। बेशरम जैसे रास्ते पर खड़े होकर कि मैं बदमाश हूं, मैं किसी से डरता नहीं, मैं बदमाश हूं, तो सभी बेशरम हो गए उसके साथ में। इससे बेशर्मी बढ़ेगी, हिपोक्रेसी से कम बढ़ेगा नहीं मामला। बीच का रास्ता है। अपने दोषों को देखो और जैसे बदन में कलंक लगा है उसको पोंछ दो। उसका बखान भी करने की मेरे पास कोई जरूरत नहीं। ये तुम्हारा, तुम्हारे अंदर, तुम्हारे साथ तुम्हारा मामला है। तुम अपने को ठीक कर लो, ये तुम्हारा अपना प्राइवेट मामला है। जब तक वो मेरी नजर में नहीं आता मैं भी उसमें नहीं कहती, नजर आने पर भी मैं नहीं कहती हूँ, बहुत देर तक मैं रुकी ही रहती हूँ। हाँ, लेकिन जब वो बहुत ही मारक हो जाता है, जब उसे सहयोगी पे हाथ आने लग जाता है, दूसरों में नुकसान होने लगता है, तब मैं किसी को कहती भाई देखो तुम ऐसा नहीं करो। कोई मेरे पास आकर के उसके लिए कन्फेशन करने की जरूरत नहीं है। इसी तरह आप अपने ही अंदर अपनी स्वच्छता को देखो, अपना वर्ण करो, अपना स्वागत करो, अपनी इज्जत करो, अपनी प्रतिष्ठा बढ़ाओ, अपने को ऊंचा उठाओ, अपना गौरव करो, गौरव करने योग्य बनो। जो भी तुम कर रहे हो उससे तुम्हारा क्या गौरव हो गया या तुम्हारी बुराई होगी, ये तुम खुद समझ सकते हो। इतनी अकल हर एक आदमी में। लेकिन अब कोई भी चीज ऐसी नहीं करो जिससे तुम्हें गौरव छोड़ना पड़े। अंधेरे में, कलयुग के घोर अंधेरे में तारे बनके तुम्हें ही चमकना है। जितना अंधेरा गहनतम है उसी में तुम्हें तारे बनके चमकना है। तुम ही मार्गदर्शन करने वाले हो संसार। हम क्या मार्गदर्शन कर सकते हैं, क्योंकि हमने न कोई मार्ग चला है और ना हम कहीं पहुंचे हैं। हम जहां हैं वहीं है, वहीं रहते हैं। लेकिन तुम लोग मार्ग न करके आए हो, तुम लोग उठे हो, तुम्हें लोग देखेंगे। हमारे लिए तो सब कहते कि वो तो है ही सेंट, वो तो होली है, चीज होलीएस्ट ऑफ होली। उनका हमारा क्या मुकाबला। तुम्हारे ही तारे जगाने के हैं। अपनी क्षुद्रताओं को कम करो,
एक दूसरे सहयोगियों को क्रिटिसाइज मत करो। बहुत बुरी बात है, क्योंकि हर सहयोगी एक ही शरीर का अंग प्रत्यंग है। इससे महामूर्खता क्या होगी कि कोई इस हाथ से इस हाथ की उंगलियां काट रहा। अगर दूसरे सहयोगी में कोई प्रॉब्लम है और आप अगर सोचते हैं प्रेम में, तो साइलेंटली उसको बंधन दीजिए, उसको जूते मारिए, ठीक करिए, पर अपने को भी बाद में जूते मार लीजिए। हालांकि ये जरूर बात है कि जो आप लोग पिछले वर्ष थे उससे आज कहीं अधिक उजले हो, और जो 5-6 साल पहले थे उससे कहीं अधिक सुंदर हो। धीरे धीरे प्रगति तो हो ही रही है, कोई गिर नहीं रहा है। कुछ जो ऐसे होते हैं वो गिर जाते हैं, झड़ जाते हैं, निकल जाते हैं, लेकिन धीरे धीरे चीज ऊपर बढ़ती जाए। चित्त आपका अपने ऊपर और हमारे ऊपर रहे, काम बन सकता है। జై శ్రీమాతాజీ అండి. శ్రీమాతాజీ ఇచ్చిన ప్రవచనానికి తెలుగులో కొంచెం చాలా పాయింట్లు చెప్పారు. క్లుప్తంగా మనం తెలుగులో వింటాం. శ్రీమాతాజీ ఏమన్నారంటే, మీ యొక్క ప్రశ్నలన్నిటినీ నా పాదాల దగ్గర ఉంచండి అని ఫస్ట్ పాయింట్ చెప్పారు. భగవంతుడికి మీ యొక్క ప్రశ్నల యొక్క జవాబు ఎలా ఇవ్వాలి, ఏం ఇవ్వాలి అనేది భగవంతుడికి చాలా బాగా తెలుసు. సో దాన్ని మీరు ఎప్పుడైతే నా పాదపద్మాల దగ్గర వదులుతారో తత్క్షణం మీకు అత్యంత గొప్పగా దానికి ఫలితం దక్కుతుంది. కానీ మనిషి తన యొక్క తెలియనితనంతో, అహంకారంతో అన్నీ నేనే చెయ్యాలి అనుకోవడంతోనే అసలు ప్రాబ్లం వస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక్కటి, అది నిర్విచారతలో ఉండడం. యాక్చువల్గా మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి భగవంతుడు ఒక పెద్ద కమిటీ పెట్టారు. అందులో బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు అందరూ ఉన్నారు. వాళ్ళని కూడా పనిచేయనివ్వండి. వాళ్ళని ఎప్పుడు మీరు పనిచేయనిస్తారు అంటే కనుక, మీరు నిర్విచారతలో ఉన్నప్పుడు వాళ్ళు పనిలోకి దిగుతారు. మీరు ఎప్పుడైతే నిర్విచారతలో ఉంటారో మన యొక్క ధర్మ, అర్థ, కామ అన్నిటికీ కూడా సరైన ఫలితం దక్కుతుంది. ఎప్పుడైతే మన నిర్విచారతలో ఉండి మన చిత్తాన్ని ఒక విషయం మీద పెడతామో, ఆ విషయంలో సూక్ష్మంలో సూక్ష్మం అంటే కాస్మిక్ చేంజ్ అని అన్నారు శ్రీమాతాజీ. అంత మార్పు వస్తుంది అనమాట. ఒక ఉదాహరణ కూడా చెప్పారు శ్రీమాతాజీ. ఎవరైనా ఒక తాగుబోతున్నాడు అనుకోండి, ఆయన గురించి శ్రీమాతాజీ అటెన్షన్లోకి తీసుకెళ్ళాము అనుకోండి, మనం బంధం వేసాము లేదా శ్రీమాతాజీకి చెప్పడం జరిగింది. ఆయన తాగినప్పుడు వెంటనే ఆ మార్పు ఎలా వస్తుందంటే కనుక, ఆయన తాగినప్పుడు మళ్ళీ ఆయనకి వాంతి అవడం అలాంటిది కూడా అవుతుంది. అంటే ఈ సూక్ష్మంగా పనిచేయడం, ఈ యొక్క కాస్మిక్ చేంజ్ ఎలా వస్తుంది అనేది శ్రీమాతాజీ చెప్పారు. అంతేకాకుండా మన చిత్తం ఎంత బలీయం అవుతుందంటే కనుక, ఈ ఆల్కహాల్, ఈ మాదక ద్రవ్యాల్లో ఉన్న మాదక శక్తిని కూడా తీసేసేంత శక్తివంతం అవుతుంది అని కూడా చెప్పారు శ్రీమాతాజీ. సో శ్రీమాతాజీ ఏమన్నారంటే, నా పాదాల దగ్గర మీ యొక్క విచారాలన్నిటిని నెమ్మదిగా వదిలేయండి. ఎన్ని ప్రశ్నలు ఉన్నా కూడా వాటన్నిటిని నిర్విచారతలో చూడడం ద్వారానే వాటికి జవాబు దొరుకుతుంది. మనం చేయాల్సిన ఒకే ఒక్క పని, మన శరీరము, మన మనస్సు, మన బుద్ధి వీటిని శుభ్రంగా ఉంచుకోవడమే అన్నారు. రెండోది ఏమన్నారంటే కనుక, మనలో ఉన్న బలహీనతల వైపు మనం కొంచెం దృష్టి ఉంచి వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి అని చెప్పారు. ఎప్పుడైతే మనం నిర్విచారతలో ఉంటామో అప్పుడు ఆత్మ యొక్క ప్రకాశము మనలో రావడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ యొక్క ప్రకాశం వస్తుందో, ఈ ఆత్మ యొక్క ప్రకాశం సర్వవ్యాపితమైన ఈ శక్తి, ప్రేమ శక్తి మొత్తం ప్రపంచానంతా చుట్టి మళ్ళీ మన హృదయంలోకి వచ్చేస్తుంది. సో మనం చేయాల్సింది ఏమిటంటే కనుక, మన సిస్టమ్ అంటే మన శరీరము, మనస్సు, బుద్ధి ఈ మూడింటిని క్లియర్గా ఉంచుకోవడం.
ఈ యాక్చువల్గా ఇది మన దీపం, ఇది ఒక దీపం లాంటిది అనమాట. మన ఆత్మ ప్రకాశం మనం వచ్చింది, ఈ దీపాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ యొక్క దీపం యొక్క దృష్టి ఎప్పుడు తల్లి వైపు ఉండాలి. అప్పుడు మన ముఖంలో, మన ముఖారవిందంలో ఒక కాంతి వస్తుంది. ఈ కాంతిని చూసే మన చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతారు, ఎవరు మీ గురువు అని చెప్పి అడిగే ఒక స్థితి మీలో ఆటోమేటిక్గా వస్తుంది అన్న. శ్రీమాతజీ ఇంకొకటి చెప్పారు, ఏమిటి అంటే కనుక, సహజయోగులు తమ తలను ఎవరి ముందర వంచవలసిన అవసరం లేదు. అది సహజయోగులైనా సరే వాళ్ళని గురువు కింద భావించాల్సిన అవసరం అస్సలు లేదు అని చెప్పారు క్లియర్గా. ఇంకో విషయం చెప్పింది ఏమిటి అంటే శ్రీమాతాజీ, మనం దేవాలయాల్లో విగ్రహాలకు వెళ్తున్నాం, ఏ విగ్రహాలు అయితే చైతన్యాన్ని ఇస్తున్నాయో వాటిలో ఓకే, కానీ మిమ్మల్ని మీరు చూస్తే కనుక ఆ విగ్రహాల కంటే మీరు ఎంతో ముఖ్యం. మీరు నడుస్తున్న విగ్రహాలు, మీరు చైతన్యం ఇవ్వడమే కాదు, మీరు పక్క వాళ్ళ యొక్క అనారోగ్యాన్ని కూడా క్లియర్ చేసే శక్తి ఉంది, కుండలిని జాగృతం చేసే శక్తి ఉంది. ఈ విగ్రహాలు ఏం చేస్తున్నాయి? విగ్రహాలు అక్కడే ఉండి చైతన్యాన్ని ఇస్తున్నాయి. వాటితో పోలిస్తే సహజయోగులు చాలా చాలా గొప్ప స్థితిలో ఉన్న విగ్రహాలు. శ్రీమాతాజీ ఇంకోటి ఏమన్నారంటే కనుక, మహారాష్ట్రలో చాలా బాగా సహజయోగ పని అయ్యింది, రాహురిలో చాలా బాగా పని అయింది. ఎలా అవుతుంది ఈ పని అంటే కనుక, మనం ధ్యాన స్థితిలో లోతులకు వెళ్తున్నప్పుడు మన ద్వారా శ్రీమాతాజీ ఈ పని చేయిస్తూ ఉంటారు. ఇంకో విషయం చెప్పింది ఏంటంటే కనుక, సహజయోగంలో మనకి ఎక్కువ మంది నంబర్లో యొక్క ఇంపార్టెన్స్ కాదు, ఉన్న వాళ్ళందరూ కూడా అత్యంత ఈ ధ్యానంలో పరమ ఏకాగ్రతతో పూర్తి లోతులకు వెళ్లే స్థితిలో ఉంటే కనుక అది సరిపోతుంది అన్నారు. ఇంకో విషయం శ్రీమాతాజీ చెప్పింది ఏమిటి అంటే, సహజయోగంలో రాజకీయాలు అనేది చాలా వింటున్నమాట, ఇలాంటి పనులకి పాటుపడకండి అన్నారు. రాజకీయం చేస్తే నాలా చేయండి, అంటే శ్రీమాతాజీలా చేయండి అని అన్నారు. అంటే శ్రీకృష్ణునిలా చేయండి అన్నారు. అంటే హితము ఎప్పుడైతే సామూహికతకు కానీ విశ్వానికి కానీ హితం అవుతుందో అలాంటి రాజకీయం చేయండి, కానీ మామూలు క్షుద్ర రాజకీయాలు దాని మీద మనసు పెట్టకండి, చెయ్యకండి అని చెప్పారు. మీ హితాన్ని మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో, అంటే ఆ వివేకం ఎప్పుడైతే మనలో వస్తుందో మన వైపు మనం చూసుకునే శక్తి నెమ్మదిగా వస్తుంది. నార్మల్గా మన యొక్క చిత్తం ఎప్పుడు కూడా నకారాత్మకమైన శక్తులు, నెగిటివిటీల మీద తొందరగా వెళ్ళిపోతుంది, ఆసక్తి కూడా వాటి మీదే ఉంటుంది. మన స్థితి ఎలా ఉంది అంటే కనుక, ఇప్పుడు సహజయోగాన్ని అంతర్జాతీయంగా విశ్వంలో అంతా కూడా వ్యాపింపజేసే ఒక స్థితిలో ఉన్నాం, కానీ దాని మీద దృష్టి పెట్టకుండా మనం ఈ క్షుద్ర రాజకీయాలకు పాల్పడడం వల్ల చిన్న చిన్న గ్రూపులుగా ఉండడం అనేది మనకి హుందాతనాన్ని, సహజయోగి అని అనిపించుకోదు. వీటన్నిటికీ కారణం ఏమిటి, లేదా ఈ షట్రిపులన్నీ మనలో ఎందుకు వస్తున్నాయి అంటే కనుక, మిస్ ఐడెంటిఫికేషన్. మనం తప్పు దాంతో మనల్ని మనం అనుకుంటున్నాం అనమాట. ఈ తప్పుడు గుర్తింపుతోటే మనం అందరం బాధపడుతున్నాం. ఈ షట్రిపులన్నీ కూడా మనలోకి వచ్చే అవకాశాలు అన్నీ దాని వల్లనే వస్తున్నాయి. నేను భారతీయుడిని, లేదా ఒక పర్టికులర్ ప్రదేశం, రాష్ట్రము, భాష, ఇవన్నీ కూడా తప్పుడు గుర్తింపులే. ఈ రోజు బ్రాహ్మడు అయి ఉండొచ్చు, మరుసటి జన్మలో చర్మకారుడు అయి ఉండొచ్చు, లేదా ముస్లిం అయి ఉండొచ్చు, నెక్స్ట్ జన్మలో బ్రాహ్మణుడు అయి ఉండొచ్చు. సో నేను ఇది అని చెప్పడమే ఒక మూర్ఖత్వం. ఈ రోజు రాజు అయి ఉండొచ్చు, నెక్స్ట్ జన్మలో మీరు బికార్ అయి ఉండొచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, నేను శివాజీ మహారాజు యొక్క వంశంలో వచ్చానని. అది సరే, శివాజీ మహారాజు చాలా బాగానే ఉన్నారు, మరి మీరు ఏమిటి, ఇప్పుడు మీ స్థితి ఏమిటి అని శ్రీమాతాజీ మనల్ని మనం చూసుకోమని చెప్పారు. ఒకే ఒక సత్యం ఏమిటి అంటే కనుక, మీరందరూ, శ్రీమాతాజీ ఏమన్నారంటే, మీరందరూ నా పిల్లలు, నా సహస్రారం నుంచి మీరు వచ్చారు. ఇది ఒక్క విషయం మీరు గ్రహించాలి. ఈ ఒక్క విషయం గ్రహించకపోతే మీరు సహజయోగంలో ముందరికి వెళ్ళలేరు. ఈ విషయం కాకుండానే మనమందరం కూడా శ్రీమాతాజీ యొక్క శరీరంలో, విరాట్లో అంగ ప్రత్యంగము అని చాలా క్లియర్గా చెప్పారు. మామూలు కణాలు కాదు, ఆత్మ సాక్షాత్కారం పొందిన ప్రకాశవంతమైన కణాలు. ఈ కణాలు ఈ విరాటంలో స్వయంచాలిత సిస్టమ్, ఆటో నర్వస్ సిస్టంలో చేయాల్సిన పనులన్నీ కూడా ఈ సహజయోగుల ద్వారానే అవుతున్నాయి అని చెప్పారు. ఈ కణాలు ఎలా ఉన్నాయంటే, కొంతమంది హృదయంలో ఉన్నారు విరాట్కి, కొంతమంది బ్రెయిన్లో ఉన్నారు, కొంతమంది లంగ్స్లో ఉన్నారు, కొంతమంది ఉదరంలో ఉన్నారు. ఇలాగా చాలా చాలా ఇంపార్టెంట్ పనులు ఈ సహజయోగుల ద్వారా ఈ విరాట్ రూపంలో అవుతున్నాయి. ఈ ముఖ్యమైన ఈ విషయాన్ని మీరు దయచేసి గమనించండి. ఈ విషయంతో మీరు ఏకాకారం కావాలి అని చెప్పారు. ఇది మీరు సహజయోగంలో ఉండి
మీ యొక్క చిత్తాన్ని తల్లి వైపు పరబ్రహ్మం వైపు పెట్టకపోతే మీరు ధూళితో సమానం, అంటే మట్టితో సమానం అని చెప్పినట్టుగా చెప్పారు. శ్రీమాతజీ ఏమన్నారంటే మన ఈ ఐడెంటిఫికేషన్స్, ఈ గుర్తింపులు ఎలా ఉంటాయంటే నేను భారతీయుడిని, చైనా వాడిని, బ్రిటిష్ వాడిని అని చెప్పి ఒక్కొక్క మూసలో మనం పోసేసుకుంటూ ఉంటాం. మనం అందరం వేరే వేరే అనుకుంటూ ఉంటాం. ఇదే ఒక పెద్ద మూర్ఖత్వం. ఒకే ఒక్క సత్యం ఏమిటంటే కనుక మీరందరూ సహజయోగులు, నా శాస్త్రాలలోంచి పుట్టారు. అది మొదటి సత్యం. రెండో సత్యం ఏమిటంటే కనుక మీరు సత్యాన్ని మట్టుకు ఆనందించగలరు, దాంతో తాదాత్మ్యం పొందగలరు. అసత్యంతో ఎటువంటి తాదాత్మ్యం పొందలేరు, ఆనందం పొందలేరు. ఒక వడకట్టు పోస్తే గనక సహజయోగులు మాత్రమే పైకి వస్తారు, మిగిలిన వాళ్ళందరూ కింద పడిపోతారు. ఎందుకనంటే కనుక అంత ఇంపార్టెంట్ స్థితిలో సహజయోగులు ఉన్నారు. మనం చేయాల్సిన పని ఒకే ఒకటి ఏంటంటే కనుక ఈ బ్రహ్మతత్వం, పరమాత్మ యొక్క తత్వంతో ఏకాకారం పొందాలి. ఎప్పుడైతే ఈ ఏకాకారం మనం పొందుతామో మీ యొక్క స్థానం నా వైపుకి వచ్చేస్తుంది, మీరు నాతో ఏకమవుతారు, మీరు ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సూర్యుడికే చూస్తున్నాం, కానీ మనం ఎప్పుడైతే బ్రహ్మంతో ఏకాకారం పొందుతామో మనం సూర్యుడిమే అవుతాం. శ్రీమాతాజీ ఏమన్నారంటే కనుక మీరు సహజయోగులందరినీ ఒక్కొక్క సూర్యుడిగా చేయాలన్నదే నా ఒకే ఒక్క కోరిక, దానికి మీరు నా ప్రేమను స్వీకరించండి అన్నారు. మీ హృదయాన్ని విశాలంగా చేయండి. ఎప్పుడైతే మీరు హృదయాన్ని విశాలంగా చేస్తారో ఈ క్షుద్రమైన విషయాలన్నీ కూడా ఆటోమేటిక్గా కింద పడిపోతాయి. మీలో ఈ మార్పు మనల్ని మనం చూసుకునేటప్పుడు ఈ దోషీ భావన అనేది ఉంచకుండా లేకుండా చూసుకోవాలి. దోషీ భావన ఎలా ఉంటుందంటే ఒక పలాయనవాదం, పారిపోయే తత్వం, సత్యాన్ని నుంచి పారిపోయే తత్వం. మనల్ని మార్చుకోకుండా అదే దోషీ భావనలో ఉండడం వల్ల ఒక సిగ్గులేనితనం, అంటే నేను చెడ్డవాడిని అని నేను గర్వంగా చెప్పుకోవడం ఎలాంటిదంటే ఒక సిగ్గులేనితనం. అది ఆ సిగ్గులేనితనం రావడంతో ఏమవుతుందంటే కనుక ఈ నెగిటివిటీ యొక్క ప్రభావం చాలా ఎక్కువైపోతుంది. అది లేకుండా చూడండి, దోషీభావం లేకుండా మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఈ తప్పులన్నీ సహజయోగులకి ఎవరి తప్పులు వాళ్ళకి తెలుసు. ఇవన్నీ శ్రీమాతాజీకి కాకుండా తెలుసు, కానీ శ్రీమాతాజీ వాటిని చూసి చూడనట్టు ముందరికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మన యొక్క సహజయోగుల యొక్క పని ఏమిటంటే కనుక మనలో ఉన్న తప్పులన్నీ చూసుకుని వాటిని కరెక్ట్ చేసుకోవాలి. శ్రీమాతాజీ అన్నారంటే ప్రతి సహజయోగికి తెలుసు ఏ పని చేస్తే వాళ్ళకి గౌరవం ఇనుమడిస్తుందో, ఏ పని చేస్తే వాళ్ళకి అవమానం వస్తుందో అనేది. సో మనం చేసే ప్రతి పనిలో కూడా గౌరవం రావాలి, ఆ ప్రతిష్టలో నుంచోవాలి. సహజయోగి తన గౌరవంలో ప్రతిష్టలో నుంచోవాలి అని చెప్పారు. శ్రీమాతాజీ ఇంకోటి కూడా చెప్పేది ఏమిటంటే కనుక ఈ కలియుగంలో ఉన్న ఈ ఘోర అంధకారంలో ప్రతి సహజయోగి కూడా ఒక మెరుపు, నక్షత్రంలాగా మెరుస్తూ ఉండాలి. ఇది మీరు మాత్రమే చేయగలరు. మొత్తం ప్రపంచానంతటికీ మార్గదర్శనం చేసే శక్తి సహజయోగులకు మాత్రమే ఉంది. నాలో ఎటువంటి మార్పు లేదు అని శ్రీమాత చెప్పారు. నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను, కానీ మీరు మారారు. మీరు అందరినీ మార్చగలిగిన శక్తి, కోరిక, ఆ కార్య శక్తి కూడా మీలో ఉన్నాయి. అది మీరు చేయాలి. ఈ చేసేటప్పుడు పక్క సహజయోగుల్ని ఏమి విమర్శించకండి. పక్క సహజయోగుల్ని విమర్శించడం అంటే ఈ శరీరంలో ఉన్న ఒక చెయ్యి ఇంకో చెయ్యిని విమర్శిస్తున్నట్టు అనమాట. సో అటువంటి పనులు మాత్రం మీరు చేయకండి. ఏదైనా సహజయోగిలో తప్పు ఉంది అని మీరు భావిస్తే కనుక, ప్రేమతత్వంతో మీరు భావిస్తే కనుక అతనికి బంధన వేయడం కానీ, షూబీట్ చేయడం కానీ చేయండి. మీరు కూడా మిమ్మల్ని షూబీట్ చేసుకోండి. ఒక విధంగా చూస్తే సహజయోగులందరిలో కూడా మార్పు వస్తోంది. క్రమంగా మార్పు చాలా బాగా వస్తుంది. ఈ మార్పు ఇంకా బాగా రావాలి. ఈ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది ఎప్పుడు అవుతుందంటే కనుక మీ చిత్తాన్ని నా యందు, మీ యొక్క ఆత్మ యందు ఉంచినప్పుడు ఈ యొక్క ప్రోగ్రెస్ చాలా బాగా అవుతుంది అని చెప్పి శ్రీమాతాజీ మనకి ఈ అమృతవాణిలో చెప్పారండి. కొద్దిసేపు మనం మెడిటేషన్లో ఉందామా. శ్రీమాతాజీకి ఒక మనసులో ఒక ధన్యవాదాలు, అంటే మనం పైకి చెప్తున్నాం శ్రీమాతాజీ ధన్యవాదాలు అని, కానీ మనసులో పూర్తి శరణాగతి. శ్రీమాతాజీ మీరు మాత్రమే ఉన్నారు, నా యొక్క ఉనికి మీ పాదపద్మాలు, నేను మీ పాదపద్మముల యందు అణువుని.
శ్రీమాతజీ మీరు మాత్రమే ఉన్నారు. నేను లేను, నాది లేదు. శ్రీమాతాజీ మనసులో ధన్యవాదాలతో ఇదే స్థితిలో బంధం తీసుకుందామండి. జై శ్రీమాతాజీ. ఓవర్ టు శరత్. జై శ్రీమాతాజీ అండి. మీకు ఏమన్నా సందేహాలు కానీ సలహాలు కానీ ఏమన్నా ఉంటే చెప్పొచ్చు అండి. ఒక 5 minutes. జై శ్రీమాతాజీ. హలో, చెప్పండి అండి. జై శ్రీమాతాజీ. రామచంద్రన్ గారు. సార్ ఈ గ్యాస్ ట్రబుల్ కి హలో చెప్పండి అండి. చెప్పండి. సార్ ఈ బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది సార్. గ్యాస్ ట్రబుల్ కి ఏం సార్, ఏం చేసుకోవాలి సార్? బేసిక్ గా గ్యాస్ ట్రబుల్ మనకు వచ్చింది అంటే కనుక నాభి చక్రం మనం కొంచెం సరి చేసుకోవాలి అన్నది మనకు తెలుస్తుందండి. సో బేసికల్ గా మనం మెడిటేషన్ చేసినప్పుడు ఫస్ట్ నిర్విచారతలోకి రావాలి. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే కనుక మన ఎడమ చేతిని శ్రీమాత నుంచి కుడి చెయ్య మనకి ఎక్కడైతే ఈ ప్రాబ్లం అంటే మనకి నాభి అనుకున్నాం అనుకోండి, నాభి దగ్గర పెట్టి అది ఫస్ట్ అంటే వైబ్రేషన్స్ ఇస్తున్నాం అనమాట. ఏ భాగం అయితే మనకు కొంచెం సరి చేసుకోవాలో ఆ భాగానికి మనం వైబ్రేషన్స్, ఆ చక్రానికి వైబ్రేషన్స్ ఇస్తున్నాం.